టాలీవుడ్ సీనియర్ నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, నటనతో కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బొద్దుగుమ్మ రవిబాబు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే తాజాగా నన్ను కూడా కాస్టింగ్ కౌచ్తో వేధించారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మరి ఆ సంగతులేంటో మనము ఓ లుక్కేద్దాం. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. తన పేరును పూర్ణ అని స్క్రీన్ నేముగా మార్చుకున్న ఈ కేరళ కుట్టి మొదటగా అల్లరి నరేష్ నటించిన సీమ టపాకాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించి పాపులర్ అయింది. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమాలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఆ సినిమాల అనంతరం పూర్ణకు హీరోయిన్ గా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అందులో భాగంగానే సిల్లీ ఫెలోస్, దృశ్యం 2, అఖండ వంటి చిత్రాల్లో నటించింది మలయాళీ ముద్దుగుమ్మ. ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు దుబాయ్కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ దసరా సినిమాలో విలన్ భార్య పాత్రలో నటించిన పూర్ణ సినిమాలో నటిస్తున్న సమయంలోనే కేరళకు చెందిన ఓ హీరో తనని వేధించాడట. తనను వివాహం చేసుకోమని బలవంత పెట్టాడట కూడా. ఈ విషయాన్ని పూర్ణ సన్నిహితుల వద్ద తెలపడంతో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.